మళ్ళీ వెరిఫికేషన్. డిఎస్సి 2025లో బోగస్ల నివారణకు చర్యలు. రేపు ఇతర జిల్లా బృందాలతో పరిశీలన. డిఎస్సి 2025కు సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్లను రీవెరిఫికేషన్ చేయనున్నట్లు సమాచారం. గత నెల 28, 29 కమిటీ బృందాలు 770 మంది సెలెక్టెడ్ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఆరోపణలు వస్తుండడంతో వాటిని మళ్లీ పరిశీలించాలని రాష్ట్ర అధికారులు ఆదేశించారు. దీంతో డిఓ ప్రసాద్ బాబు పర్యవేక్షణలో ఈ నెల 4న రీవెరిఫికేషన్ చేయించారు. అప్పుడు కూడా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అనేక రిమార్కులు వచ్చాయి. అనంతపురం జిల్లా నుంచి కూడా 6 అభ్యర్థుల ఎంపిక సమాచారాలపై రిమార్కులు వచ్చాయి. వీటిపై రాష్ట్ర కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని జిల్లాల డిఈఓలకు షోకాజ్ నోటీసులు, ఛార్జ్ మెమోలు ఇచ్చినట్లు సమాచారం. అలాగే ముందుగా పరిశీలించిన బృంద సభ్యులతో కాకుండా మరొక కమిటీతో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించాలని ఆదేశించారు. దీంతో ఈ నెల 5న జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రీవెరిఫికేషన్ చేయించారు. అప్పుడు కూడా అనేక రిమార్కులు బయటపడ్డాయట. అనంతపురం జిల్లాలో కూడా మరో 5 అభ్యర్థుల సమాచారంతో రిమార్కులు బయటపడ్డాయని విద్యాశాఖ యంత్రాంగం వెల్లడించింది. ఓ జిల్లాలో కమిటీలో ఉన్న ఓ ఎంఈఓ ముందస్తుగా డబ్బులు మాట్లాడుకుని బోగస్కు అండగా నిలిచి తప్పుడు సర్టిఫికెట్లు పెట్టినా అన్నీ సక్రమంగా ఉన్నట్లు పరిశీలన చేసి అప్లోడ్ చేసి పంపారట. అయితే ఆధారాలతో దొరికిపోవడంతో ఆ ఎంఈఓను సర్వీస్ నుంచి తొలగించేందుకు కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు జిల్లాలో ఏర్పాటు చేసిన పరిశీలన బృందాలతోనే డిఎస్సి అభ్యర్థుల అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. జిల్లాలో పలువురు నకిలీల వ్యవహారాలు, డ్రామాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఈడబ్ల్యూఎస్, బిహెచ్ స్టడీ కుల సర్టిఫికెట్లపై విమర్శలు రావడంతో దాదాపు 20కి పైగా అభ్యర్థులకు పెండింగ్ పెట్టారు. కొందరికి రిజెక్ట్ చేసి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించారు. ఇంకా కొందరి సర్టిఫికెట్లపై రెవెన్యూ, ఇతర శాఖల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇతర జిల్లా బృందాలతో అభ్యర్థుల సర్టిఫికెట్లను రీవెరిఫికేషన్ చేయిస్తున్నట్లు సమాచారం. సోమవారం ఇతర జిల్లా కమిటీలు అనంతపురం జిల్లాకు వచ్చే అవకాశం ఉందని, వారి ద్వారా మళ్లీ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని డిఓ ప్రసాద్ బాబు తెలిపారు. దీంతో అభ్యర్థుల కన్నా విద్యాశాఖ అధికారుల సిబ్బందే ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు.